హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఏడేస్ వ్లాగ్స్. ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలానే ఈ కర్రీతో పాటు పిల్లలు ఇష్టపడేలా పన్నీర్ దోశ కూడా చూసేద్దాం. కర్రీ కోసం ఒక 1/2 kg వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి. 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వాటర్లో 45 నిమిషాలు నానబెట్టుకున్నాను. 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మిర్చి మీరు యాడ్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక కడాయిలో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయ్యాక నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని వంకాయ ముక్కల్ని మగ్గనివ్వండి 15 నిమిషాలు. ఈ వంకాయ ముక్కలు మగ్గేలోపు నేను మీకు చిన్న టిప్ చెప్తాను. వంకాయలు ముందుగానే కట్ చేసుకున్నట్లయితే వాటిని సాల్ట్ వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. కడాయిలో వేసే ముందు మాత్రమే వాటిని బయటకు తీసి 3 to 4 times వాష్ చేసుకోండి. అలా చేస్తే కూర అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలను అయితే మగ్గించుకోవాలండి. వంకాయలు అయితే మగ్గిపోయాయి. మన టేస్ట్కి తగినట్లు కారం, కొద్దిగా మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పన్నీర్ దోశ ఎలా వేయాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీ అండి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ప్యాన్ మీద దోశ వేసుకొని కొంచెం టమాటో కచప్ అలానే రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. పన్నీర్ తురుము నేను ఇంట్లోనే చేశానండి. ఈ పన్నీర్ తురుముని దోశ పైన స్ప్రెడ్ చేసి దోశ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యితోటి ఈ దోశను కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగుంటుంది. అలానే హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.